ఫస్ట్ టైం 010101 అనే మూవీ ఈవెంట్లో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ బోరున ఏడ్చారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కన్నీళ్లు పెట్టుకుని ఈవెంట్ నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్లో జరిగినటువంటి చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేశారు పాయల్. ఓ రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు స్పందిస్తూ తన తండ్రిని గుర్తు చేసుకుని వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. సాధారణంగా గ్లామరస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించే పాయల్ ఈ వేడుకలో తన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి సంఘటనను పంచుకున్నారు. పాయల్ కన్నీళ్లు పెట్టుకోవడంతో వేదికపై ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు తోటి నటినట్లు ఆమెను ఓదార్చారు. పాయల్ రాజ్పుత్ ఈవెంట్ మధ్యలో నుంచే ఏడ్చుకుంటూ వెళ్లపోవడం చూసిన అక్కడి వారంతా ఒక్కసారిగా నిశ్శబ్దంలో ఉండిపోయారు. No. Yes. So I'll just share my experience in nutshell. I have attended Vipassana course in Jaipur 7-8 months back when my father got diagnosed with cancer, and that was such a painful time for my entire family, especially my mom and all the close and loved ones, and I was unable to figure out what is wrong, what is right, and how to go ahead with life. I was completely shattered in my own mind. I didn't know, how to console my mom on one hand, how to console myself on other hand. I didn't know, and my father, he was a hero of my life. No. I'm okay. So of course he was a. No, I'm okay. I'm strong. Daughter of my father, I know that. Recently my film Khushkhabri got released. It's a Punjabi film, and on his deathbed also he was saying I want to watch this film of yours, and he was my biggest critic. Every time whenever my film came out, he was like, oh my gosh, I love your film RX100. Though it was quite bold, but still, no comments on that. But you have played your part and you are a brilliant actor. Those words coming from his mouth meant everything world to me. And now he's not there. 28th July, about to get 1 year. Dad has gone. He was waiting for my... I'm sorry. No problem. Be strong, Mondal, ma'am. Hemanjir. Yes. So I'll just share my experience in nutshell. I have attended Vipassana course in Jaipur 7-8 months back when my father got diagnosed with cancer, and that was such a painful time for my entire family, especially my mom and all the close and loved ones, and I was unable to figure out what is wrong, what is right, and how to go ahead with life. I was completely shattered in my own mind. I didn't know, how to console my mom on one hand, how to console myself on other hand. I didn't know, and my father, he was a hero of my life. No. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, ఇవాళ ప్రసాద్ ల్యాబ్ లో సాయంత్రం జరిగినటువంటి ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఫస్ట్ టైం 010101 అంటే ఒక సినిమా రిలీజ్ కి రెడీ కాబోతుంది. ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాయల్ రాజ్పుత్ ముఖ్య అతిథిగా అయితే హాజరైంది. అయితే తనకి మీడియా ప్రతినిధులకు మధ్య జరిగినటువంటి ఒక కాన్వర్సేషన్ లో తన గతంలో జరిగినటువంటి కొన్ని ఇష్యూ, తన ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇష్యూని తలుచుకుంటూ కూడా చాలా ఎమోషన్ అయ్యారు. అంతతో కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకొని స్టేజ్ పైనే
చాలాసేపు కన్నీళ్ళు పెట్టుకొని తన ఫ్రెండ్ అలాగే పక్కన ఉన్నటువంటి కో ఆర్టిస్టులు కూడా ఎంత కంట్రోల్ చేసినా కూడా తను ఎమోషనల్ అవుతూ మధ్యలోనే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అయితే మనం మొత్తానికి చూస్తుంటే శివ, హేమంత్ ఇప్పనపల్లి ఒక స్టోరీ, ఒక డిఫరెంట్ కథ రాసుకొని తనే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ అతి తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న భారతదేశంలో అతిపెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ సినిమాగా నిర్మించబడుతున్న ఈ సినిమాకి అయితే మంచి బజ్ అయితే ఏర్పడింది. అయితే ఫస్ట్ లుక్ లాంటిది ఏమి లేకుండా డైరెక్ట్ ఫస్ట్ టైం ట్రైలర్ లాంచ్ అండ్ ఫస్ట్ మీట్ అంటూ కూడా ఒక డిఫరెంట్ ఈవెంట్ అయితే క్రియేట్ చేశారు. సో దానికి హీరోగా సౌరవ్, అంటే పాయల్ బాయ్ ఫ్రెండ్ సంబంధించి తన బాయ్ ఫ్రెండ్ హీరోగా పరిచయం అవుతున్న ఫస్ట్ మూవీ అవుతుండటంతో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ కార్యక్రమానికి ఒకే వేదికపై తన బాయ్ ఫ్రెండ్ తో పాటు అదే వేదికపై షేర్ చేసుకున్నారు. ముఖ్య అతిథిగా కూడా పాయల్ రాజ్పుత్ హాజరవడం జరిగింది. సో మొత్తానికి చెప్పుకోవడానికి చిన్న బడ్జెట్ సినిమా అయినా కూడా టెక్నికాలిటీస్ అలాగే విజువల్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా ఒక విజువల్ వండర్ గా ఈ సినిమాని అయితే తెరకెక్కించారు. ఏని కూడా ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో హై రేంజ్ గ్రాఫిక్స్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ కూడా 22న రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో జరిగింది. సో మొత్తానికి ఆ కార్యక్రమం మధ్యలోనే ఇటు ట్రైలర్ లాంచ్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. దాంతో పాటు అదే స్టేజ్ పై ఇటు పాయల్ రాజ్పుత్ అలాగే సినిమాలో హీరోగా నటిస్తున్న సౌరవ్, పాయల్ బాయ్ ఫ్రెండ్ అలాగే కో ఆర్టిస్ట్ అయితే పాయల్లో ఈ కోణాన్ని ఎప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. చాలా ప్రెస్ మీట్ లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అందరితో ఫ్యాన్స్ తో చాలా మంచిగా రిప్లైస్ ఇస్తూ కూడా ఉంటారు పాయల్. అండ్ మూవీస్ లో కూడా చాలా బోల్డ్ యాక్టర్ గా ఆమెకి ఒక పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యాంగిల్ చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వారు ఒక్కసారిగా షాక్ కు గురైనటువంటి సిచ్యువేషన్ కదా. ఏమంటున్నారు కొంతమంది ఫ్యాన్స్, ఎవరైనా దీని మీద రెస్పాండ్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ శివ, గత గంట సేపటి కింద దాదాపు 7:30 జరిగినటువంటి ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతానికి వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే చాలా మంది పాయల్ రాజ్పుత్ కి హారెక్స్ అన్నిటి తర్వాత ఇండియా లెవెల్లోనే పాయల్ రాజ్పుత్ కు తనకంటే ఒక స్పెషల్ స్టార్డమ్ క్రియేట్ చేసుకుంది. ఇన్స్టాలో కూడా తన ఫాలోవర్స్, ఎక్స్ వేదిక కావచ్చు, ఇన్స్టాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతూ వస్తుంది. తను 7 సంవత్సరం ఎందుకు వచ్చింది, ఎంత ఎమోషన్ ఎందుకు వచ్చిన కోణంలో ఆరాధిస్తారు. సో మొత్తానికి మనం ఆ వీడియో మొత్తం చూస్తున్నాడు కనుక దానికి ముందు సీక్వెన్స్ జరిగినటువంటి ఆ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు కనుక మీడియా ప్రతినిధులతో, అంటే మీడియా ఇంటరాక్షన్ ఉంది కాబట్టి, సో వాళ్ళతో ఒక మీడియా రిప్రజెంటేటివ్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తన తండ్రిని గుర్తు చేసుకొని స్టేజ్ పైనే కన్నీటి పర్యంతమయ్యారు శివ. సాధారణంగా గ్లామరస్ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించే పాయల్ రాజ్పుత్ ఈ వేడుకలో తన వ్యక్తిగత జీవితంలోని జరిగిన సంఘటననైతే షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సో మొత్తానికి ఇటు మీడియా విలేకరి, ఆమె కుటుంబం మరియు వ్యక్తిగత ప్రయాణం అంటే ఆ టాపిక్, ఎందుకంటే ఆర్ఎక్స్ తో స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నటువంటి తను మధ్యలో 1-2 సినిమాలు ఆడకపోయినా మళ్ళీ రీసెంట్ గా అంటే గత ఏడాది మంగళవారం లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ స్టాక్స్ తెచ్చుకుంది. సో మొత్తానికి సినిమాల పరంగా బిజీ ఉండుకుంటూ తన స్టార్డమ్ ఎక్కడ తగ్గించుకోకుండా కూడా ఎత్తుపల్లాలు చూస్తూ కూడా తన స్టార్డమ్ కంటిన్యూ పెంచుకుంటూనే వస్తుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ సినిమాకి సంబంధించి ముఖ్య అతిథిగా తాను వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ సినిమాకి కూడా ఫస్ట్ సినిమా కాబట్టి తనే చీఫ్ గెస్ట్ గా వచ్చి కూడా ఉంది. సో మీడియాకి తనకి జరిగినటువంటి ఒక మధ్యలో కన్వర్సేషన్ లో ఏదో అనుకోకుండా తను కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి, అంటే తను సినిమాలకి ముందు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొంత టాపిక్ గుర్తు చేసుకుంటూ సడన్ గా వాళ్ళ ఫాదర్ కి సంబంధించినటువంటి అలాగే తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు అయితే షేర్ చేసుకుంటూ తన వ్యక్తిగత ప్రయాణం గురించి కూడా ప్రస్తావించారు. ఈ సమయంలో తన తండ్రి జ్ఞాపకాలను ఒక్కసారిగా చుట్టుముట్టడంతో పాయల్ రాజ్పుత్ తీవ్ర భావేద్వేగానికి అయితే లోనయ్యారు శివ. పాయల్ కన్నీళ్లు పెట్టుకోవడంతో వేదికపై ఉన్న సినిమా యూనిట్ అందరూ కూడా ఒక్కసారిగా అటు చాలా వీళ్ళందరూ కూడా ఎమోషన్ అవుతూ తను ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి పాయల్ రాజ్పుత్ కూడా ఈవెంట్ మధ్యలోనే నడుచుకుంటూ వెళ్ళిపోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. సో మొత్తానికి ఫస్ట్ టైం అనే ఒకటి సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ భావించడానికి గురైనట్టుది గత కొద్దిసేపటి నుంచి కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అంటే ఎప్పుడు అందరితో నవ్విస్తూ చలాకీగా, అందరినీ కవ్విస్తూ చలాకీగా, అంటే అందరితో కూడా స్టేజ్ పైన వచ్చి సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో వచ్చి ఎప్పటికప్పుడు కూడా తను తనదైన శైలిలో అందరితో కలుపుకొలుతూ ఉండే పాయల్ ఇలా అసలు ఎందుకు ఇంత ఎమోషన్ అయింది, ఎందుకు వాళ్ళ ఫాదర్ గుర్తు రావాల్సి వచ్చిందంటూ కూడా చేస్తుంది. సో మొత్తానికి ఈ మధ్య కాలంలో మన మంగళవారం తర్వాత కూడా, ఆ సినిమా తర్వాత కూడా పాయల్ రాజ్పుత్ ఎక్కడ ఇలాంటి ఈవెంట్స్ లో కనబడకపోవడం, తన అప్కమింగ్ సినిమాల గురించి అప్డేట్స్ కూడా ఈ మధ్య లేకపోవడం కొంత సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తుంది. సో మొత్తానికి సినిమా అంటే వేరే ఈవెంట్లలో కూడా తను ఎక్కడ పాల్గొనదు. అలాంటిది తన బాయ్ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి సినిమా కాబట్టి సెపరేట్ గా తను రైట్. ఓకే, థ్యాంక్ యూ వినోద్.
okay. So of course he was a. No, I'm okay.